ప్రైజ్ లార్డ్. ఈ సమయం ముందు దేవుని యొక్క నామమును బట్టి మరి దేవుడు మనల్ని పరిశీలన చేస్తున్నాడు అనే విషయాన్ని మనం చాలా జాగ్రత్తగా గమనించుకొని ప్రతి విషయంలో కూడా ఆయన మన కంటికి కనపడలేనప్పటికీ కూడా ఆయన ఆత్మస్వరూపిగా ఉన్నాడు. ఆయన మనం కూర్చోవడం, నిలబడడం, మన మార్గాలను ఆయన బాగా పరిశీలన చేస్తున్నాడు అనే విషయాన్ని మనం గమనించాలి. మరి చాలాసార్లు దేవుడు మందిరాల్లోనూ లేకపోతే పరిశుద్ధ స్థలాల్లోనూ ఆయనకు ఒక స్థలం అనేది ఉంటుంది, అక్కడే ఉంటాడు. దేవునికి ఒక ప్రాంతంగా నేను స్థలాన్ని పెట్టాను, అక్కడే దేవుడు ఉంటాడని కాదు. దేవుడు మనము ఎక్కడ వెతికిన ప్రపంచం అంతట్లో కూడా ఆయన ఆత్మ పనిచేస్తూనే ఉంది. మరి ఈ సమయం దేవుని మాటలు వింటున్న మన యొక్క జీవితాల్లో ఆయన పరిశీలన చేసే దేవుడని మనం విశ్వసించి పరిశుద్ధ గ్రంథంలో ఉంచి కూడా మరి కీర్తన గ్రంథము మరి ఆయన దేవుని యొక్క వాక్యం 139వ కీర్తన మరి మొదటి వచనంలో 2వ వచనంలో చూస్తే 3వ వచనంలో కూడా మనం గమనించినట్లయితే, యెహోవా నీవు పరిశోధించి తెలుసుకుని ఉన్నావు, నేను కూర్చునుట నేను లేచుట నీకు తెలియను, నాకు తలంపు పుట్టక మునిపే నీవు నా మనసును గ్రహించుచున్నావు, నా నడకను నా పడకను నీవు పరిశీలన చేసి ఉన్నావు, నా చర్యలన్నిటినీ నీవు బాగుగా తెలుసుకుని ఉన్నావు అంటున్నాడు. భక్తుడైన దావీదు రాసిన ఈ కీర్తన అంతట్లో కూడా దేవుడు పరిశోధన చేసే దేవుడై ఉన్నాడు. ఒక వ్యక్తి ఏ రకంగా దేవుని దగ్గర నిలబడగలడు, లేకపోతే నిజమైన యథార్థంగా నువ్వు ఒప్పుకుంటున్నావా లేదా అనే విషయాన్ని దేవుడు మరి ఆయన తెలుసు. ఇక్కడ అదే అంటాడు కదా, మరి నీ నోట మాట రాకమునిపే ఆయన బాగుగా ఎరుగున్నాడు అనే మాట అంటున్నాడు. అట్లాగే నీ నడకను నీ పడకను, అలాగే నా నడకను నా పడకను నీవు పరిశీలన చేస్తున్నావు అంటున్నాడు. నా చర్యలన్నిటినీ నువ్వు బాగుగా తెలుసుకుని ఉన్నావు అంటున్నాడు. దేవుని నామమును బట్టి ప్రియులారా, దేవుడు మన పరిశీలన అంతటిని కూడా ఆయన పరిశీలించే దేవుడే ఉన్నాడు. మనము ఆయనకు చీకటి ఎన్నడూ కూడా ఆయన ముందు చీకటి ఉండదు, ఆయన నిత్యము వెలుగే ఉన్నాడు. మనము చీకట్లో ఎవరిని చూడలేం, కానీ దేవుడు చీకట్లో చూడగలడు. ఆయన మరి వెళ్ళలేని మనుషులు వెళ్ళలేని ప్రాంతాలు కొన్ని ఉన్నాయి, కానీ ఆ ప్రాంతాలకు దేవుడు వెళ్ళగలడు. ఎందుకంటే దేవుడు సృష్టికర్త కాబట్టి ఆయన సమస్తమును కూడా మరి తల్లి గర్భంలో మనం ఉండగానే ఆయన మన రూపురేఖలు మరి ఆయన మనం అంతరంగంలో అనగా అంతర్గతంలో అంతరింద్యంలో మనం ఉండగానే దేవుడు మనల్ని కలుగజేసిన విధంగా చూడగా భయమును ఆశ్చర్యం కలుగుతుంది అంటాడు. మరి నిజమే. మరి ఈ దినాన మరి యాకోబు కూడా తన ప్రయాణంలో మరి దేవుని దగ్గర ఒప్పుకున్నాడు. నేను ఈ పరిస్థితుల్లో నేను యాకోబును నా తండ్రి ఇంటిని వదిలి నేను వెళ్ళిపోతున్నాను, నా తండ్రిని నా అన్నను నేను మోసం చేశాను అని నీవు తెలీదు అని అనుకుంటున్నావు, అలాగే నా గురించి ఎవరు పట్టించుకోవట్లేదు అనుకుంటున్నావు. కానీ ఆయన ఫైండర్, నీ గురించి ఎప్పుడు కూడా దేవుడు వాచ్ చేస్తూనే ఉన్నాడు, ఇప్పటికీ కూడా వాచ్ చేస్తూనే ఉన్నాడు, నిన్ను పరిశీలన చేస్తూనే ఉన్నాడు. ఆయన నిన్ను బాగుగా తెలుసుకుని ఉన్నాడు. నువ్వు ఎక్కడ కూర్చున్నావో దేవునికి తెలుసు, నువ్వు ఎక్కడ లేచేదో దేవునికి తెలుసు. నీకు తలంపు పుట్టక మునిపే నీ మనసులో నీవు మరి గ్రహించలేని వాటిని దేవుడు గ్రహించేవాడు ఉన్నాడు. అలాగే మరి దేవుడు నీ పడకను అలాగే నీ నడకను ఆయన అన్నింటినీ కూడా పరిశీలన చేసిన వాడుగా ఉన్నాడు. నీ చర్యలన్నింటినీ కూడా ఆయన బాగుగా తెలుసుకున్నాడు. దేవుడు నీ యొక్క అంబిషన్, నీ యొక్క టేస్ట్, అలాగే నీకు ఇది కావాలి. ఒక తల్లిదండ్రులు ఒక కుటుంబంలో పెద్దవాడు ఇది తింటాడు, చిన్నవాడు ఇది తింటాడు, పెద్ద కుమార్తె ఇది తింటది, చిన్న కుమార్తె ఇది తింటది. వాళ్ళ యొక్క టేస్ట్ ఫ్లేవర్స్ కూడా ఒకళ్ళు స్వీట్ హాట్ అని ఎలాగైతే మన తల్లిదండ్రులకి తెలుసో దేవునికి కూడా అలా తెలుసు. కాబట్టి ఈ దినాన వింటున్న నీవు నీ జీవితంలో నీ అభిరుచులని దేవునికి తెలుసు, అట్లాగే నీకు ఏది ఇవ్వాలో దేవునికి తెలుసు. కాబట్టి ఆయన బాగుగా తెలుసుకుని ఉన్నాడని నిన్ను బాగుగా పరిశీలన చేస్తున్నాడు. ఆ పరిశీలనలో మరి జాబ్కి వెళ్తున్నప్పుడు నేను ఇంటర్వ్యూ చేస్తున్నాడు. అట్లాగే కొన్ని జాబ్స్లో వాళ్ళు గోల్డెన్ షాప్లో కానీ ఇంకెక్కడైనా కానీ ఆర్నమెంట్ తీసుకుంటారా, లేకపోతే క్యాష్ నువ్వు పనిచేస్తున్న దగ్గర డబ్బు తీసుకుంటావా లేదా అని నిన్ను పరిశీలన చేస్తారు. ఆ పరిశీలనలో చిన్న విషయంలో నమ్మకంగా ఉన్నవాడికి అధికమైన వాటిని ఇవ్వగలుగుతున్నాడు. అలాగే దేవుడు నీవు నమ్మకంగా ఉంటావా ఉండవా, ఒక పక్క అపవాది శోధనలకు నువ్వు లోనవుతావా, లేకపోతే దేవుని యొక్క నమ్మకత్వానికి నువ్వు లోనై ఉంటావా అని దేవుడు గమనిస్తున్నాడు. బహుశా శ్రేష్టమైన వాటిని ఈ ఉదయకాలం నీకు దేవుడు, లేకపోతే ఈ దినమంతట్లో దేవుడు నువ్వు అనుకున్న వాటిని ఇవ్వడానికి సంసిద్ధంగా ఉన్నాడు. నేనైతే దేవుని పరిశీలనకు నా అవకాశాన్ని ఇస్తున్నాను. మరి ఈ సమయంలో నీ హృదయము దేవునికి అవకాశం ఇచ్చినట్లయితే
ఆయన పరిశీలన చేస్తున్నాడు. ఒకవేళ నీ బాధను ఎవరు గుర్తెరగలేదేమో, లేకపోతే నీ సమస్యను ఎవరు గుర్తించలేకపోతున్నారేమో, లేకపోతే నిన్ను బాగుగా నీ విషయంలో ఎవరు కనిపెట్టలేకపోతున్నారేమో, నీవు ఎవరికి చెప్పుకోలేని స్థితిలో నీ హృదయం అంత విచారణ ఉందేమో. అందుకని నీకు తలంపు పుట్టక మునిపే నీ మనసును ఆయన గ్రహిస్తున్నాడు. అందుకని మరి తల్లిదండ్రులు వారి యొక్క బాడీ లాంగ్వేజ్ని గమనిస్తున్నారు. ఒక పక్క దీక్షగా చూస్తున్నప్పుడు ఆ బిడ్డ దేని వైపు చూస్తుందో, లేకపోతే దేని వైపు చూస్తున్నావో అనే విషయాన్ని తల్లిదండ్రులు గుర్తించగలరు. ఆ బిడ్డ షాపింగ్కా లేకపోతే ఆ కొట్లో ఉన్న ఆ షాపింగ్కి వెళ్ళినప్పుడు అక్కడ ఉన్న పరిస్థితులు ఏది కావాలని వెతుకుతున్నారో, ఏం చూస్తున్నారో, మరి ఒక్కోసారి షాపింగ్కి వెళ్ళినప్పుడు బిడ్డలు వాళ్ళ యొక్క బిడ్డలను తీసుకుని వచ్చినప్పుడు వాళ్ళకి ఏం కావాలో, వారు ఏం చూస్తున్నారో అని గ్రహిస్తూ ఉంటారు. అట్లాగే కొన్నిసార్లు వాళ్ళు ఆగిపోతూ ఉంటారు. ఎక్కడైనా వాళ్ళకి కావాల్సిన టాయ్స్ ఉన్నాయనుకోండి, అక్కడ ఆగిపోతూ ఉంటారు. కాబట్టి వాళ్ళకి తెలుసు తమ బిడ్డలు ఎక్కడ ఆగిపోతారని. ఆ తండ్రి ఎట్లాగే తన కళ్ళు మూసుకొని తీసుకెళ్తా ఉంటాడు ఎయిర్పోర్ట్లో. ఆ బిడ్డ అడిగిద్దని తెలుసు, కానీ తనని ఎలాగైనా డైవర్ట్ చేయాలి అన్న ఉద్దేశం. కానీ మన దేవునికి సమస్తం కూడా తెలుసు, నీ గురించి, మనందరి గురించి. నువ్వు ఇప్పుడు ఏ మనసులో ఏమనుకున్నావు అన్నిటినీ కూడా. అందుకని ఎవరి గురించి నువ్వు చింతించాల్సినంత అవసరం లేదు. పర్సనల్, నీ జీవితం యొక్క పర్సనల్ విషయాలన్నిటి కూడా దేవుడు ఎరుగున్నాడు. అలాగే కొన్నిసార్లు కొంతమంది చీకటి క్రియలు జరిగించేవారుగా ఉన్నారు. నన్ను ఎవరు చూడలేదులే అని అనుకుంటున్నారు, కానీ ఈ సమయంలో దేవుడు చూస్తూ ఉన్నాడు. నీవు కనుక బహుశా ఆయన కరప్షన్కి అవకాశం ఇవ్వకుండా చీకటి క్రియల్లో కనుక నువ్వు నిలిచి ఉంటే కనుక నీ జీవితం నాశనం అయిపోతుంది. బహుశా దేవుడు వెనక్కి తిరిగి బాగు చేసుకోమని దినాన్ని సెలవిస్తున్నాడేమో. బహుశా దేవుడు మనల్ని హెచ్చరిస్తున్నాడేమో. ఆయన హెచ్చరిక మనం లోబడిన వారిగా ఉండాలి. అందుకని ఇక్కడ ఈ కీర్తనకారుడైన దావీదు కూడా, నువ్వు తల్లి గర్భంలో ఉన్నప్పుడు 9 months దేవుడు ఆ చీకట్లో ఉన్నావు, అంతరంగంలో ఉన్నావు, తల్లి గర్భంలో ఉన్నావు. నువ్వు వెలుగుని చూడలేదు, మరి లైట్ని చూడలేదు, పలానా వస్తువుని చూడలేదు, అప్పటికి నీకు ఏవి కూడా తెలియదు. కానీ దేవునికి సమస్తము తెలుసు. ఆయన నిన్ను భద్రపరిచి ఈ భూమి మీదకి రావాలని నీలో దేవుడు ఒక జీవాన్ని దాటింపజేశాడు. అందుకు దేవునికి కృతజ్ఞతలు తెలియపరుస్తూ, మరి ఈ దినమందు నీవు దేవుని దగ్గర నీవు పరిశీలన చేసుకుంటూ, నేను పరీక్షించే దేవుడు, నీ కొరకు బాగుగా ఎరిగినవాడు, నీవెక్కడికి వెళ్ళినా ఆయన, నీ ఆత్మ ఆయన నీ వెంట వస్తుంది. కాబట్టి నువ్వు ఆయనతో సదా ఆయన సేవలో మనందరం కూడా నడుచుకుంటూ దేవుని సన్నిధిలో, దేవుడు సన్నిధి మన వెంట వస్తుందని గమనించి భయభక్తులు కలిగి మన త్రోవలోను, మన కూర్చున్న స్థలం ముందు మనం నిలబడుతున్న సమయంలో దేవునికి స్తోత్రము చెబుతూ, దేవుడు నిన్ను ఆయన ఈ యొక్క మరి వాగ్దానం వింటున్న ప్రతి బిడ్డను కూడా ఆయన రక్షించి తన కృపలో దేవుడు భద్రపరచును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ ఆల్.